వాతావరణం కొంచెం కమర్షియల్గా అయిపోయింది. ఇదివరకు రోజుల్లో ప్రతి బస్ స్టాండ్లో ఒక పుస్తకాల షాప్ ఉండేది. మరి మీరు ఎంతమంది గుర్తుందో, కొంచెం నా వయసు వాళ్ళు కొంచెం రికగ్నైజ్ చేస్తారు. హెగ్గిన్ బోతం బుక్ స్టాల్ అని, లేకపోతే సంహౌ ఒక బుక్ స్టాల్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, స్టోరీ బుక్స్, నావెల్స్, వీక్లీస్, సో మచ్ ఆఫ్ లిటరరీ స్టఫ్ ఉండేదన్నమాట. నాకెందుకనో తెలియదు, చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఒక రకమైన ఫ్యాసినేషన్. మా ఫ్రెండ్స్ అందరూ స్పోర్ట్స్ టైంలో వెళ్ళి గ్రౌండ్లో ఆడుతూ ఉంటే నేను ఒక్కడనే బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆ పుస్తకాల షాప్ ముందు నిలబడి ఆ మ్యాగజైన్ టైటిల్ పేజెస్, ఈ న్యూస్ పేపర్ పిక్చర్స్, మూవీ మ్యాగజైన్స్ ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. ఆ పుస్తకాల షాపు ఓనర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన శ్రీ వాసవ్య గారని ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా చేసేవాడు. ప్లస్ ఫ్రీలాన్స్ జర్నలిజం అంటే తెలుసు కదా, ఏ న్యూస్ పేపర్తో వాళ్ళు బైండ్ అవ్వకుండా ఓన్గా చేసుకునేవాళ్ళు. అదంతా మానిటరీగా అంత బెనిఫిషియల్గా ఉండదు కాబట్టి ఒక పుస్తకాల షాపు తను రన్ చేసేవాడు అనమాట. నేను రోజు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ మ్యాగజైన్స్ చూడటం, ఆ బొమ్మలు చూడటం, అలాగే ఒక 7th క్లాస్లో అవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి ఏమనిపించిందో మెల్లగా నాతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నీ పేరేంటి బాబు, నువ్వేంటి సెంటెన్స్లో చదువుతావా, మధ్యలో వస్తున్నావా అని చెప్పి అట్లా పరిచయం చేసుకున్న తర్వాత మెల్లగా ఒకరోజు ఏమన్నాడంటే, నువ్వు ఇలా వచ్చినప్పుడు నువ్వు లోపలికి వచ్చేసి బయట నిలబడాల్సిన పని లేదు అని చెప్పాడు. సో మెల్లగా ఆయన దగ్గర నాకు ఒక చిన్న రిలేషన్ స్టార్ట్ అయింది. ఆయన నన్ను మెల్లగా బాబు బాబు అంటాం స్టార్ట్ చేశాడు. నేను ఆయన్ని అంకుల్ అంటాం స్టార్ట్ చేశాను. ఆయన నాకు చేసిన ఫేవర్ ఏంటంటే, నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు, లోపలికి వచ్చి నీకు నచ్చిన పుస్తకం చదువుకొని కూసేపు ఇక్కడ కూర్చొని చదువుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. సో అట్లా నేను ఖాళీ టైంలో వెళ్ళటం, ఒక పావుగంట అరగంటలో ఏదో ఒకటి చదివేసుకోవటం, మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోవటం. సండేస్ అయితే ఇక నేను రోజంతా అక్కడే ఉండేవాడిని. ఎందుకంటే ఒక ఆయన ఫ్రీగా షాప్లోకి రాణిస్తున్నాడు. ఇక సినిమా మ్యాగజైన్లు, మరి మీకు ఎంతమంది గుర్తున్నాయో, ప్రతి సినిమాలో పాటలన్నీ, ఆ లిరిక్స్ అన్నీ పాటల పుస్తకాల్లో పెట్టి అమ్మేవాళ్ళు. ఇక అవన్నీ ఎదురు పెట్టుకొని కొనుక్కుంటా కూర్చునేవాడిని అనమాట. అంబడిపూడి పుస్తకాలు ఉండేవి, మధుబాబు షాడో పుస్తకాలు ఉండేవి, రకరకాల సాహిత్యం, చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, మరి ఈ పేర్లు మీకు తెలుసో లేదో, జ్యోతి చిత్ర, సితార, శివరంజని, ఇవన్నీ ఉండే అనమాట. ఆ ఇంటిమసీ ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఒక్కొక్కసారి హాలిడేస్ వచ్చినప్పుడు షాప్ నేనే చూసేవాడిని. ఆయన నాకు అప్పచెప్పేసి ఆయన చిన్న చిన్న పనులు చూసుకొని వెళ్ళేవాడు. కౌంటర్లో నీకు తెలుసు కదా, ఏ బుక్ అమ్మితే ఆ బుక్ మీద ప్రైస్ ఉంటుంది, అది నువ్వు ఆ రేట్కి అమ్మేసి చిల్లర నువ్వు తీసుకొని నువ్వు కూర్చో అని అప్పచెప్పేవాడు అనమాట. ఈ యాక్సెస్లో ఆ షాపు నాదే అన్నట్టుగా ఒక 5-6 monthsకి ఇక అక్కడ కూర్చునేవాడు కౌంటర్లో. చాలామంది ఏమనుకునేవాళ్ళంటే నేను వాసవ్య గారి అబ్బాయినని అనుకునేవాళ్ళు అనమాట. తెలియదు కదా అట్లా. ఆయన లేనప్పుడు అన్ని పుస్తకాలు తిరగేయటం, అలా పేజీలు బొమ్మలు చూసుకుంటా కూర్చోవటం. సో ఐ కేమ్ అక్రాస్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాగజైన్ పబ్లిష్డ్ ఇన్ ద నేషన్. ఫ్రంట్ లైన్, అవుట్లుక్, ఇండియా టుడే, లేకపోతే అప్పుడు పాత మ్యాగజైన్స్ కొన్ని ఉండేవి, ఇప్పుడు అవి క్లోజ్ చేశారు, మూసేశారు. సన్ మ్యాగజైన్ అని ఉండేది, స్పోర్ట్స్ స్టార్ అని ఉండేది, రకరకాల మ్యాగజైన్స్ చూస్తూ ఉండగా సడన్గా నాకు ఒక మ్యాగజైన్ కనపడింది. ఆ మ్యాగజైన్ పేరు చెప్పనులేండి, కొంతమంది యంగ్ పీపుల్ మళ్ళీ వెళ్ళి నెట్లో ఎతుకుతారు. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దెమ్. ఆ మ్యాగజైన్లో సెంటర్ స్ప్రెడ్ అని ఒక 3-4 పేజెస్, ఇంత బారుగా ఒక పేజీ ఉంటుంది అనమాట, క్యాలెండర్ అంత సైజు పేజీ. దాని మధ్యలో ఎలా ఫోల్డ్ చేసి పెట్టేవాళ్ళు. దాన్ని ఓపెన్ చేయగానే ఒక న్యూడ్ పిక్చర్ కనపడింది అనమాట. ఒక అమ్మాయి నగ్నంగా ఉన్న పిక్చర్ కనపడింది. 7వ తరగతిలో నాకు అది విపరీతమైన షాక్ అనమాట. ఏంట్రా
ఇట్లాంటి బొమ్మలు కూడా మ్యాగజైన్స్లో పెట్టి అమ్ముతారా అని. దాని కాస్ట్ అప్పట్లో 150 రూపాయలు. చాలామంది వచ్చి ఆ బుక్ కొంటా ఉండేవాళ్ళు. ఈయన దాన్ని నీట్గా వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు. నన్ను మాత్రం అది నేను ఇస్తాను అనేవాడు అనమాట. నాకు ముందు అర్థం అవ్వలేదు ఎందుకు ఆయన అలా అన్నాడు. ఇప్పుడు అర్థమైంది. నేనేమనుకున్నానంటే 150 రూపాయలు కదా, కాస్ట్లీ మ్యాగజైన్ కదా, నేను ముట్టుకోకూడదని అనుకుంటున్నాడేమో అనుకున్నాను. దెన్ ఐ ఫౌండ్ అవుట్ ఇట్ వాజ్ ఎ ఫిల్దీ మ్యాగజైన్. అశ్లీలమైన బొమ్మలుండే ఒక మ్యాగజైను. ఆ మ్యాగజైన్లో అశ్లీలమైన సాహిత్యం, అశ్లీలమైన బొమ్మలు తప్ప ఇంకేం ఉండవు. ఓన్లీ అడల్ట్స్ కొనుక్కొని వెళ్ళే ఒక మ్యాగజైన్. ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు దట్ బుక్ అట్ ద ఏజ్ ఆఫ్ 7th క్లాస్. సాహిత్యం అంటే ఏంటో పూర్తిగా తెలియని వయసులో, ఏ విషయాల గురించి ఏమీ తెలియని వయసులో 7th క్లాస్లో ఒకేసారి ఒక ఫిల్దీ అబ్సీన్ పుస్తకాల మీద మైండ్ పడితే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవ్రీ మ్యాన్ హ్యాస్ అన్ ఆక్వర్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈవిల్ అనండి, సిన్ అనండి, బ్యాడ్ అనండి, మీరు ఏ పదం పెట్టుకుంటారో, ఎవ్రీ వన్ హ్యాస్ దెయిర్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పోజర్. అండ్ దట్ ఈస్ వాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ యంగ్ పీపుల్. మనసుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు యంగ్ పీపుల్ని చూస్తూ ఉంటే భయం వేస్తుంది. వాళ్ళ చేతులకు మొబైల్స్ వచ్చేసాయి. మొబైల్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మా పిల్లలు ఏం చేయరండి, ఊరికి అట్లా గేమ్ ఆడుకుంటారని ఎవరైనా పేరెంట్స్ అనుకుంటే, ఆ పేరెంట్స్ అంతకంటే అమాయకులు ఎవరు లేరు అనేది నేను అనుభవమే చెప్పగలను. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి లైఫ్లో ఎక్కడో ఒక చోట వాడు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఎక్స్పోజర్ ఆఫ్ ఈవిల్ ఉంటుంది. కొంతమంది దాన్ని రెసిస్ట్ చేసుకొని, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేసుకొని, కొంచెం దాన్ని పక్కదారి పట్టించి రైట్ వేలో మోల్డ్ చేసుకొని లైఫ్స్ బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి దాన్ని హ్యాండిల్ చేయటం తెలియక పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భగవంతుడి దయ ఏంటంటే, ఒకరోజు ఈ మ్యాగజైన్ నేను చూస్తూ ఉండగా ఆ అంకుల్ గారికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. దారుణంగా దొరికిపోయాను. ఆయన చాలా వైజ్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. ఆయన ఏమన్నాడంటే, వారిని నేను లేనప్పుడు నువ్వు ఈ పనులు చేస్తున్నావా అని మొదలెట్టాడు. నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. ఇక నా దగ్గర ఆన్సర్, ఎక్స్క్యూజ్ ఏమీ లేదు. ఆయనకు అర్థమైపోయింది. బట్ ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆయన నన్ను ఏమీ అనలేదు. ఐ స్టిల్ హ్యావ్ ఎ గ్రేట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. ఎందుకంటే ఆ టైంలో కనుక ఆయన నన్ను వేరేలాగా హ్యాండిల్ చేస్తుంటే నేను ఇంకొకలాగా తయారై ఉండేవాడిని. గాడ్స్ గ్రేస్ ఏంటంటే, ఆయన నన్ను కూర్చోబెట్టి, ఇలాంటి మ్యాగజైన్లు ఉంటాయి నాన్న, బట్ నువ్వు చదవాల్సిన మ్యాగజైన్ ఇది కాదు, నువ్వు వేరేవి చదవాలి, నీలాంటి పిల్లలు చూడాల్సిన మ్యాగజైన్స్ కావు ఇవి చెత్త, ఎవరో వెధవలు వచ్చి కొంటారు, వాళ్ళకి నేను అమ్ముతాను, నేను కూడా చూడను వాటిని, మంచి పుస్తకాలు ఉన్నాయని చెప్పి, హీ ఈజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్. ఒక మంచి పుస్తకం నా చేతికి ఇచ్చాడనమాట. ఇవి నువ్వు చదవాలి. హీ ఈజ్ ద వన్ హూ గేవ్ మీ చందమామ బుక్. ఇలాంటి కథలు నువ్వు చదవాలి. పంచతంత్ర స్టోరీస్ ఇలాంటివి నువ్వు చదవాలి. ఒక ఆయన నాకు వాల్యూస్ నేర్పించాడు. ఆ తర్వాత ఆయన నన్ను నా డిగ్రీ అయ్యి నేను పీజీ చదివే వరకు నాతో టచ్లోనే ఉన్నాడు. నా పెళ్ళైన తర్వాత నేను నా వైఫ్ని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. కనపడి, ఈ అంకుల్ వల్లే నేను కొంచెం సేఫ్గా ఉన్నాను లైఫ్లో అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవర్ సొసైటీ ఈజ్ ఫిల్డ్ విత్ డార్క్నెస్. సొసైటీ ఈజ్ ఫిల్డ్ విత్ డార్క్నెస్. నేను లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులను బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, మీరు ఇంటికి వెళ్ళి వాటిని చూడొచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయం లాస్ట్ వర్సెస్ 60 నుంచి 70 ఆ చివరి వచనాల్లో ఉన్న
పర్పస్ అంటే ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు అనటానికి అక్కడ బోల్డ్ అనే కారణాలు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. వాటిలో ఒక 2-3 కపుల్ ఆఫ్ రీజన్స్ నేను మీకు రిమైండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మేబీ 70 నుంచి అక్కడ కనపడతాయి. 1-2 కారణాలు నేను మీకు గుర్తు చేసి ఈ సందర్భంగా నేను క్లోజ్ చేస్తాను. దిస్ వాజ్ మై టీనేజ్ బ్యాక్డ్రాప్. దాని ఇంపాక్ట్ తర్వాత నా లైఫ్లో చాలా ఉంది. ఆయన వల్ల నేను మంచి హ్యాబిట్స్ నేర్చుకున్నా కూడా దాని ఇంపాక్ట్ నెగిటివ్గా లోపలైతే ఉంది. ఆ సీడ్ ఎక్కడికి పోలేదు. పాయిజనస్ సీడ్స్ ఆర్ స్టిల్ దేర్. నేను చాలా సంవత్సరాలు దాంతో స్ట్రగుల్ అయ్యాను. సో ఆ స్టోరీస్ అంతా నేను చెప్పలేను, కానీ బైబిల్లో ఒక లైన్ నాకు బాగా షాకింగ్గా అనిపించిన చాలా లైన్స్లో ఒక లైన్ ఏంటంటే, యూ కెనాట్ ప్లీజ్ గాడ్, యూ కెనాట్ ప్లీజ్. నేను పారాఫ్రేజ్ చేసే సింపుల్ మాటల్లో చెప్తున్నాను. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు విత్ ఎ ఫాలెన్ హార్ట్, with a corrupted heart, with a polluted mind, with a deceitful mind. You cannot please God. You cannot impress God. దేవుణ్ణి నీ మంచి పనుల చేత నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది అసాధ్యం. నాకు ఫస్ట్లో అది కొంచెం పారాడాక్సికల్గా అనిపించేది. ఎందుకని, అదేంటి మంచి పని చేస్తే దేవుడు సంతోషపడతాడు కదా అని. బట్ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను చేసే మంచి పనులు అవి మంచి పనులు కావు. ఐ విల్ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, సిన్ఫుల్ నేచర్ ఉన్న వ్యక్తి ఏ పని చేసినా సరే ఆ పని సిన్ఫుల్ నేచర్తోనే చేస్తున్నాడు కాబట్టి ఆ పనులన్నీ కూడా సిన్ఫుల్ పనులుగానే కన్సిడర్ చేయబడతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, పాప స్వభావం కలిగిన వ్యక్తి ఏ పని చేసినా, మంచి పని చేసినా కూడా ఆ మంచి పని పాప స్వభావంలోంచే చేశాడు కాబట్టి అది మంచి పని కింద కన్సిడర్ చేయరు బిబ్లికల్ పర్స్పెక్టివ్లో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 10,000 రూపాయలు ఎవరికో దానం చేశాను, చారిటీ. 10,000 రూపాయలు ఎవరికో దానం చేస్తే సొసైటీ నన్ను ఏముంటుందంటే, సురేష్ గారు 10,000 రూపాయలు ధర్మం చేశాడు, ఒక సహాయం చేశాడు, ఆర్థిక సహాయం చేశాడు అని అంటాయి. హెవెన్ ఏమంటుందో తెలుసా? ఒక సిన్ఫుల్ మ్యాన్ ఒక 10,000 రూపాయలు సిన్ఫుల్గా దానం చేశాడు అని అంటుంది అన్నమాట. అంటే యూ కెనాట్ సెపరేట్ యువర్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్. ఆ రెండు విడగొడటానికి కుదరవు. ఆ రెండు కలగలిసే ఉంటాయి. నువ్వు చేసిన మంచి పనులు నీ ఫాలెన్ నేచర్లోంచి చేసావు కాబట్టి ఆ మంచి పనులకు కూడా విలువ లేదు, అవి కూడా కరప్ట్ అయిపోతాయి. జాన్ బనియన్ అనే ఆయన, మీ అందరికీ తెలుసుంటారు, వినే ఉంటారు. పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అని ఒక పాపులర్ ఇంగ్లీష్ క్లాసిక్ బుక్ రాశాడు. లిటరేచర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. జాన్ బనియన్ అని ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నేను అతి పవిత్రంగా చేసే పనుల విషయంలో కూడా దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి అన్నాడు. నేను అతి పవిత్రంగా చేసే పనుల విషయంలో కూడా దేవుడి దగ్గర నేను ఎందుకంటే అవి అతి పవిత్రంగా ఉండవు కాబట్టి. నేను అతి పవిత్రంగా చేసే పనులు దే కమ్ అవుట్ ఆఫ్ మై సిన్ఫుల్ హార్ట్, కాబట్టి అవి కూడా కరప్టెడే. థామస్ వాట్సన్ అని ఒక ప్యూరిటన్ రైటర్, ఆయన ఏమన్నాడంటే, ఐ నీడ్ టు రిపెంట్ ఆఫ్ మై రిపెంటెన్స్ అన్నాడు. అంటే నా పశ్చాత్తాపం ఉంటుంది చూసారా, అది కూడా అంత ప్యూర్గా ఉండదు. ఎందుకంటే అది కూడా కరప్టెడ్ హార్ట్ నుంచి వచ్చిందే. అక్కడ కూడా మళ్ళీ కొంచెం డ్రామా ఉంటుంది. ఇంకొక ఆయన ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఏమన్నాడంటే, ఐ నీడ్ టు వాష్ మై టీయర్స్ అన్నాడు. అంటే నా కన్నీళ్ళలో కూడా ఏదో కొంత ఉంటుంది కాబట్టి వాటిని కూడా కడుక్కోవాలి అన్నాడు. అంటే మనం కొన్నిసార్లు నిజంగా రియలైజ్ అయ్యి కార్చే కన్నీళ్ళు కూడా అవి టైమ్లీగా ఉండే అవకాశం ఉంది, అవి జెన్యూన్ కావు. ఎందుకంటే కరప్టెడ్ హార్ట్లోంచి వచ్చే
రిపెంటెన్స్ కూడా, రిగ్రెట్ కూడా 100% ప్యూర్ కాదు. మీ నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి అని బైబిల్ చెప్పింది. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. మీ నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి అంటే మనుషులకి అవి నీతి క్రియలు, దేవుడి దృష్టికి అవి మురికి గుడ్డలు లాంటివి. ఫిల్దీ ర్యాగ్స్ అంటే పిల్లలు టాయిలెట్కి వెళ్ళినప్పుడు మనం ఆ డైపర్ తీసేసి ఎలా గోడవతలు పడేస్తామో వాటిని ఫిల్దీ ర్యాగ్స్ అని అంటాం. అంటే వాటిని ఏదో మళ్ళీ కడిగి వాడుకుందాం అనుకునే దాఖలాలు ఉండవు, వాటిని వదిలేయటమే. ఏవైతే అత్యంత మంచి పనులని సొసైటీ చేత మనిషి ప్రశంసించబడతాడో ఆ మంచి పనులు దేవుడి దృష్టికి మురికి వస్త్రాల్లాగా ఉంటాయి అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పి ముందుకు వెళ్తాను. నేను నా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, పైనుంచి కింద వరకు, అంటే సారీ టు గివ్ దిస్ ఎగ్జాంపుల్, బట్ మీకు అర్థం అవ్వాలి, కొంచెం గుర్తుండాలని కొంచెం నేను మొరటగా మాట్లాడుతున్నాను. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నేను పెంట పూసుకొని మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏంటి సురేష్ గారు ఇట్లా అయిపోయాడు, ఏంటి ఇలా తయారయ్యాడే గలీజ్గా, దుర్గంధం కొడుతూ, రోతగా, చాలా దారుణంగా. ఆ పైనుంచి కింద వరకు పెంట పూసుకొని జేబులోంచి ఒక 1000 రూపాయలు 2000 కాగితం తీసి ఇలా పులిమి, తీసుకోండి కెనడీ గారు అంటే 2000 కాగితమేగా అని వాష్ చేసుకొని తీసుకుందామా? దట్ ఈస్ ద పిక్చర్ బైబిల్ గివ్స్ అస్. మీ నీతి క్రియలు మురికి. అది నీకు ఎంత మంచిగా ఉన్నా సరే గాడ్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేర్ ఈస్ నన్, నాట్ ఈవెన్ వన్. సొసైటీ లెక్కలో, లోకం దృష్టిలో, సమాజం లెక్కలో మనం చాలా మంచివాళ్ళం, చాలా పరిపూర్ణులం, చాలా ఉన్నతమైన వాళ్ళం. బట్ డివైన్ పర్స్పెక్టివ్లో నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ పర్ఫెక్ట్, నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ రైచియస్. ఇది నాకు ఎప్పుడు షాకింగ్గా ఉండే స్టేట్మెంట్. అంటే నేను ఎంత మంచిగా ఉన్నా కూడా, మంచిగా ఉండొచ్చు, ప్రజలందరూ నన్ను మెచ్చుకోవచ్చు, బట్ దట్ డజంట్ సాటిస్ఫై గాడ్. నా మంచితనము ప్రపంచం మొత్తాన్ని మెప్పించవచ్చు కానీ ఇట్ డజంట్ ఇంప్రెస్ గాడ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెండో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, యూ కెనాట్ ప్లీజ్ గాడ్. నీ మంచితనము దేవుణ్ణి సంతోషపెట్టడానికి చాలదు. బైబిల్ చెప్పే రెండో ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఉన్నవాళ్ళు చూడొచ్చు, నేను 70 to 80 వర్చ్లో ఉన్న సంగతులను చెప్తున్నాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవుడు ఆ రైచియస్నెస్ని ఫ్రీగా ఇస్తాడట. నీ అంతటి నువ్వు దేవుడిని ఇంప్రెస్ చేయలేవు, కానీ నీ నీతి మురికి గుడ్డ లాంటివి, కానీ దేవుడు నీకు వేరే ఒక నీతిని ఫ్రీగా ఇస్తాడు. అది నువ్వు చేస్తే వచ్చేది కాదు, ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకోవాలి. ఉచితంగా దేవుడు నిన్ను రైచియస్గా చేస్తాడు. గాడ్ ఫర్గివ్స్ సిన్స్. బైబిల్ చెప్పే ఒక ట్రూత్. దేవుడు మనం చేసిన వాటిని క్షమిస్తాడు. వాటికి రావాల్సిన శిక్షను మనకి ఇవ్వకుండా వాటిని క్షమిస్తాడు. మోర్ ఓవర్ హీ మేక్స్ us రైచియస్. ఆయనకున్న ఒక పేరు ఏంటంటే సన్ ఆఫ్ రైచియస్నెస్, SUN, సన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి సూర్యుడు అని ఆయనకు పేరు. నీతి సూర్యుడు అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు అంటే మనకు తెలుసు, సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు ఉదయించగానే లోకం అంతటికి వెలుగు వస్తుంది. నీతి సూర్యుడు అనే ఎక్స్ప్రెషన్కి భావం ఏంటంటే, ఈయన మన లైఫ్లోకి వచ్చినప్పుడు రైచియస్నెస్ ఫ్రీగా, ఆటోమేటిక్గా నీ లైఫ్లోకి వచ్చేస్తుంది.
సన్ ఆఫ్ రైచియస్నెస్. రైచియస్నెస్ నువ్వు ఎర్న్ చేస్తేనో, అబ్టైన్ చేస్తేనో, లేకపోతే కూడబెట్టుకుంటేనో వచ్చేది కాదు. ఇట్ షుడ్ బి గివెన్ బై గాడ్ అండ్ యూ షుడ్ టేక్ ఇట్ ఫ్రీలీ. తీసుకుంటావు అంతే. అందుకనే బైబిల్ ఆ ఎక్స్ప్రెషన్ వాడింది, నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ నీతి దేవుడు మనుషులకు ఉచితంగా ఇస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి నీడ్ మనకు కనపడుతుంది. నేను ఒకసారి చదువుతున్నాను, మేబీ 76, 79 ఉన్న లైన్స్ మధ్యలో ఉన్న లైన్ నేను చదువుతున్నాను. దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన. ఒకటి, గాడ్ ఫర్గివ్స్ అవర్ సిన్స్. తర్వాత కొంచెం కిందకు వస్తే లాస్ట్ లైన్ మరి మీకు కనపడుతుందో లేదో, చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్న ప్రజలకు వెలుగిచ్చుటకై. షాడో ఆఫ్ డెత్ అంటాం, మరణ ఛాయ. మనందరికీ ఇందాక మాట్లాడుకున్నట్టుగా సిన్ కానివ్వండి, ఈవిల్ కానివ్వండి, స్పిరిచువల్ డార్క్నెస్ కానివ్వండి, మోరల్ బ్యాంక్రప్సీ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ డార్క్నెస్ మనుషులను ఆవరించినప్పుడు ఈయన వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అవుతాడు. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్. చీకట్లో ఉన్న ప్రజలకు, మరణ ఛాయలో ఉన్న ప్రజలకు వెలుగు ఇవ్వటానికి నీతి సూర్యుడు మన లైఫ్లోనికి వచ్చాడు. యేసుక్రీస్తు వారికి ఉన్న 2 పేర్లు నేను రిమైండ్ చేసి క్లోజ్ చేస్తాను. అంటే ఇప్పటిదాకా చెప్పిన దానికి హబ్ ఇదే. యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక పేరు మీరు తరచూ రెగ్యులర్గా మీరు వింటున్నా సరే, మీరు బైబిల్ చదివినా సరే మీకు కనపడే ఒక పేరు ఏంటంటే సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు, ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ అని చెప్పడానికి వాడిన పదం సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ మ్యాన్ యేసుక్రీస్తు వారి ఫేవరెట్ టైటిల్ అట. ఎందుకంటే నేను సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవటం కంటే ఆయన ఎక్కువగా సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పుకున్నాడు. అంటే హీ వాంట్స్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ పీపుల్, హ్యూమన్ బీయింగ్స్. మనుష్య కుమారుడు అని ఉంటుంది తెలుగులో. అంటే అర్థం ఏంటంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ మెన్, మనుషుల ప్రతినిధి. ఆయన మన కోసమే భూమి మీదకి వచ్చాడు, మన కోసమే జీవించాడు, మన కోసమే చనిపోయాడు, మన కోసమే తిరిగి లేచాడు. తన లైఫ్ అంతా కూడా మన పక్షాన చేశాడు, మన ప్రతినిధిగా చేశాడు. ఇంప్యూటేషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఒక లైఫ్ అంతా ఆయన చాలా మార్వలస్గా జీవించి ఆయన ఏమన్నాడంటే ఈ లైఫ్ వీళ్ళ ఖాతాలో వేయండి అన్నాడు. అది దాని ఎసెన్స్. అంటే వాట్ ఎవర్ క్రైస్ట్ డిడ్ దట్ అప్లైస్ టు అస్. నేను ఇప్పుడు ఏదో చేయాలని బైబిల్ చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారు ఏం చేశారో దాన్ని అర్థం చేసుకోమని బైబిల్ చెప్తుంది. నా పక్షాన ఆయన జీవించాడు, నా కోసం జన్మించాడు, నా స్థానంలో ఆయన మరణించాడు అని బైబిల్ చెప్తుంది. సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. దేవుడి వైపు నుంచి మనతో డీల్ చేసింది ఆయనే, మన వైపు నుంచి దేవుడితో డీల్ చేసింది ఆయనే. కాబట్టి బైబిల్ ఆయనకి చెప్పే ఒక టైటిల్ ఏంటంటే మధ్యవర్తి, మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. నేను సమప్ చేస్తున్నాను, బిట్స్ అండ్ పీసెస్గా చెప్పాను కదా, సమప్ చేస్తున్నాను. క్రక్స్ ఏంటంటే వీ కెనాట్ ప్లీజ్ గాడ్, మన వల్ల కాదు, అసంభవం. బట్ దేవుడికి నచ్చినట్టుగా జీవించగలిగే ఒక లైఫ్ యేసుక్రీస్తు అనే ఒక ఆయన చేసి చూపించాడు, మరణించాడు, మన ప్లేస్లో ఆయన మరణించాడు. ఇప్పుడు నేను నిజంగా దేవుడిని ప్లీజ్ చేసినట్లుగా దేవుడు నన్ను చూసి యాక్సెప్ట్ చేస్తాడు. అది ఇందా మనం చదువుకుని వచనం. దేవుని మహావాత్సల్యాన్ని బట్టి దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఇంప్రెస్ అయి క్షమించట్లేదు. యేసుక్రీస్తు వారు శిలువలో ఏం చేశాడో దాన్ని చూసి దేవుడు ఇంప్రెస్ అయ్యి
నన్ను క్షమిస్తాడు. మీ వైపు మరి ఆ మాట మాట్లాడతారులే తెలియదు. మా కృష్ణ వారు విజయవాడ ప్రాంతాల్లో మాట్లాడే ఒక మాట ఉంది, ఏంటంటే నీ మొహం చూసి నేను లోపలికి రానిస్తున్నాను అని. అంటే విడిగా వాడినైతే నేను యాక్సెప్ట్ చేయను, బట్ నువ్వు చెప్పావు కాబట్టి నీ మొహం చూసి వాడిని నేను ఇంట్లోకి రానిస్తున్నానని తండ్రి అంటాడు కోపం వచ్చినప్పుడు వైఫ్తో. ఎగ్జాక్ట్గా దేవుడు మన గురించి అన్నమాట అదే. నేను సురేష్ని యాజ్ ఇట్ ఈజ్గా నా దగ్గరికి రానివ్వను, బికాస్ హీఈస్ అ wretched sinner. But I accept Suresh because of what Christ did on the cross. And Christ is my mediator. Without Christ, I can never be good, I can never be righteous, I can never be accepted by anyone, even by God in heaven. Christ is the mediator, Son of Man, Son of God, SUN, Son of Righteousness. తన నీతి మనకు ఉచితంగా ఇచ్చి దేవుడు మనల్ని అంగీకరించగలిగేలాగా నాకు దేవుడి దగ్గర యాక్సెస్ ఇచ్చి నా ప్లేస్ ఆయన తీసుకొని హీ డైడ్ ఆన్ ద క్రాస్. అండ్ ఫర్ దట్ వెరీ పర్పస్ గాడ్ కేమ్ డౌన్ టు ఎర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు డెలివర్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. దట్స్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.